ఈ వీడియోలో ఎక్స్‌పర్ట్ ఆప్షన్ రియలా? ఫేకా? అనేది తెలుసుకుందాం. అసలు ఈ ట్రేడింగ్ యాప్స్ అనేది రియలా? ఫేకా? అనేది తెలుసుకుంటప్పుడు ఈ యాపే కాదు, ఏ యాప్ అయినా మీరు ఫస్ట్ దీంట్లో ఎంతమంది స్పాన్సర్స్ ఉన్నారు, ఈ యాప్‌కి ఎంతమంది టై అప్ ఉన్నారనేది తెలుసుకోవాలి. మీకు ఒకవేళ యాప్ ఓపెన్ చేసినప్పుడు కనిపియకపోతే మీరు ఏ యాప్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ యాప్ టైప్ చేసి దాని పక్కన స్పాన్సర్ అని కొడితే అక్కడ మనకి దానికి ఎంతమంది స్పాన్సర్స్ ఉన్నారు, ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారో అనేది తెలుస్తది. అప్పుడు మనకి ట్రస్టెడ్ కంపెనీయా లేదా ఫేక్ కంపెనీ అనేది అక్కడే తెలిసిపోతుంది. మనము దాని ద్వారా ఈ యాప్ అనేది ఫేకా? రియలా? అనేది తెలుసుకోవచ్చు. ఇది ఎక్స్‌పర్ట్ ఆప్షన్ అనేది కింద చూడండి ఇక్కడ మనకి ఏవైతే విసా, మాస్టర్ కార్డ్ ఇవి ఉన్నాయో ఇవి ఈ కంపెనీ అయితే వాళ్ళతోనైతే టై అప్ అయ్యి ఉంది. ఏవైనా ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఏం చేస్తాయనంటే జెన్యూన్ అలాగే గవర్నమెంట్ పర్మిషన్ ఉన్న వాటికే అవి పార్ట్నర్స్ అదే విధంగా టై అప్ అయ్యి ఉంటాయి. ఇదనేది 100% జెన్యూనే. కాకపోతే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఏదైతే మీరు డబ్బులు సంపాదించుకోవాలని మీరు ఇన్వెస్ట్ చేస్తారో, మీకు డబ్బులు సంపాదించుకోవాలని ఆశ ఉంటది. కాకపోతే ఎప్పుడైతే మీ అమౌంట్ చిన్న అమౌంట్ ఒక 1000 లోపు ఎళ్తాయో, ఈ యాప్‌లో పోగొట్టుకుంటారో అప్పుడే ఆపేయడం మంచిది. ఎప్పుడైతే ఎక్కువ మొత్తంలో అమౌంట్ మీరు దీంట్లో నుంచి ఎర్న్ చేసుకోవాలని ఇంకా డిపాజిట్ చేసిర్రో, అక్కడ మీరు ఆలోచించుకోవాల్సింది ఏందంటే మీ రూ. 1000 మళ్ళీ తిరిగి మీరు సంపాదించుకోవాలనుకుంటారు. మీకు ఒకటి అర్థం కానిది ఏందంటే ఆల్రెడీ మీకు డబ్బులు పోయినాయి. పోయిన డబ్బుల్ని ఇంకా డబ్బులు పెట్టి ఏ విధంగా మీరు ఎర్న్ చేస్తారా అనుకుంటున్నారా అది ఆలోచించాలి. ఎందుకంటే ఒకసారి పోయినప్పుడు ఇటువంటి యాప్‌లల్ల కొద్దిగా రిస్క్ ఉంటది కాబట్టి దీని గురించి తెలుసుకోకుండా ఈ యాప్‌లలోనైతే దిగొద్దు. ఇక్కడ దీంట్లో అనేది మనకి కరెన్సీ పైన ఉంటది. అదే విధంగా దీంట్లో 50, 30, 50 రియాల్స్, $50 నుంచి అయితే ఉంది. ఇక్కడ మనం అంత కాకుండా ఇంకా తక్కువ సుదా పెట్టుకోవచ్చు. మినిమమ్ $1. అదే విధంగా డ్యూరేషన్ అనేది ఫస్ట్ దీంట్లో స్టార్టింగ్ వచ్చేసి 30 సెకండ్స్ అయితే ఉంటుంది. అదే విధంగా కస్టమ్ సుత ఉంది. కాకపోతే 30 సెకండ్స్ నుంచి పెడదాం. ఇక్కడ నేనైతే డెమో ఉంది. ఇక్కడ కరెన్సీ పైన చేయొచ్చు. అదే విధంగా ఏదైనా కంపెనీ పైన సుత చేయొచ్చు. ఇది దీంట్లో స్టాక్స్ సుత ఉంటాయి. మనకి ఇండియాకి సంబంధించిన కంపెనీస్ ఉన్నాయి. అదే విధంగా ఫారెన్‌కి సంబంధించినయి. ఇది యాప్ అనేది జెన్యూన్ అనే చెప్పుకోవాలి. కాకపోతే రిస్క్‌తో కూడింది. దీంట్లో లాంగ్ టైమ్ అనేది చూసుకోండి. ఏందంటే ఇక్కడ మనకి 30 సెకండ్స్ ఉంది కదా! 30 సెకండ్స్ ప్లేస్‌లో ఎక్కువ పెట్టుకోండి. ఫస్ట్ మీరు ఏదైతే మీకు గ్రాఫ్ పెరుగుతదనిపిస్తుందో దానిపైన చూసుకొని మాత్రమే పెట్టండి. ఇక్కడ నాకు మెటా అనేది ఇక్కడ ఒక 30 సెకండ్స్ పెడితే పెరిగి తగ్గే ఛాన్స్ ఉంది. అదే విధంగా నేనిక్కడ ఒక 4-5 మినిట్స్ అనేది పెరుగుతుంది, తగ్గుతుంది అనేది నాకు ఇక్కడనే తెలుస్తుంది. ఇక్కడ మనకి 5 మినిట్స్ నుంచి పెరుగుతూనే ఉంది. అదే విధంగా ఇప్పుడు తగ్గుతుంది. ఇక్కడ లాంగ్ టైమ్ సెలెక్ట్ చేసుకొని టైమ్ ఎక్కువ పెట్టుకొని మీరు బై గాని, సెలెక్ట్ గాని చేసుకోవచ్చు. ఇక్కడ మీరు దీన్ని పెట్టిన దానికి మీకు ఇప్పుడు నేను $1 పెట్టినా కదా! నాకు $1.80 అయితే వస్తాయి. ఏందంటే మిగతాది టాక్స్ కట్టుతది 20 సెంట్స్ అనేది. ఈ విధంగా మనకి ఉంటది ఇది. ఇది జెన్యూనే. కాకపోతే దీని గురించి మీరు పూర్తిగా తెలుసుకోకుండా మాత్రం దీంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకోకండి. ఒకవేళ క్రియేట్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మీరు పూర్తిగా నేర్చుకున్న తర్వాతనే దీంట్లో ఇన్వెస్ట్ చేయండి. ఎంతైతే సంపాదించుకోవడానికి ఛాన్స్ ఉందో అంతకంటే ఎక్కువ పోగొట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. అయితే మీరు 100కి 1000 సార్లు ఆలోచించి ఇటువంటి యాప్‌లో దిగండి. రిస్క్ ఎక్కువ ఉంటుంది. రిస్క్ తీసుకుంటే మీరు సంపాదించుకోవచ్చు. అదే విధంగా మీ ఫ్యామిలీని రోడ్డు పైనకి సుత లాగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటది. థాంక్ యూ ఫర్ వాచింగ్. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన. ఒకసారి డౌన్‌లోడ్ చేసి డెమోనే చూసుకోండి. ఎట్లాకేలకి మీరు అకౌంట్ మాత్రం క్రియేట్ చేసుకోకండి. ఇక్కడ నేను $1 పెడితే నాకి అడిషనల్‌గా 1.74 సెంట్స్ అయితే వచ్చింది. $1.74 అయితే వచ్చింది. ఈ విధంగా ఎర్న్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అదే విధంగా ఎక్కువ శాతం పోగొట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. మీరు బాగా అనాలిసిస్ చేసి ఏదైతే కంపెనీ పెరుగుతుందో దానిపైన ఇన్వెస్ట్ చేయండి. లాంగ్ టైమ్ ఇన్వెస్ట్ చేయండి. ఏదైతే మీరు తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలని 30 సెకండ్స్ పెట్టిర్రో మొదటికి మోసం వస్తది. థాంక్ యూ ఫర్ వాచింగ్.